కోల్పోవడంలో ఉన్న బాధను తెలిసిన వారు ఇతరులను దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు. అది ఇది సత్యం. లోహ బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చును. అదే మట్టికుండ సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలనుకోవడము అది చాలా అవివేకంతో కూడిన పని. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఇరుకు ఆవాసాల్లో ఆనందంగా బతికేయచ్చు, కానీ ఇరుకు ఆలోచనల మధ్య అరక్షణమైన బతకలేం. అసమర్థుడు. గ్రంథాలు ఉన్నాయని దేన్ని నమ్మకండి. పుస్తకాల్లో రాసి పెట్టారని నమ్మకండి. పెద్దలు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని నమ్మకండి. మేధావులు ప్రవచించారని, ఆఖరికి నేను బుద్ధుడినని విశదపరిచారని నమ్మకండి. విశ్వాసం వినాశనానికి మూలం. మీరంతా మీరుగా శోధించి సత్యంగా అసత్యంగా తెలుసుకోండి. ఎంత ఇష్టపడితే అంత అలసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. నిజమే కదా. మనం ఎంత ఇష్టపడితే అంత అలసు అయిపోతాం, ఎంత ప్రేమిస్తే అంత బాధ. లోపలగా మీరు ఆనందంగా ఉన్నారా లేదా అనే పట్టింపు ఎప్పుడు ఉండదు. ఎంతసేపు మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదా అనే ఆలోచన తప్ప. అంటే లోపల మీరు ఎంత ఆనందంగా ఉన్నారనేది పట్టింపు ఉండదు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి. ఎంత కష్టమైనా మనమే నడవాలి. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడని గుర్తుంచుకో. అంటే నీది కాని రోజు నువ్వు మౌనంగా ఉండు, నీదైన రోజు నువ్వు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం విలువ పెరుగుతుంటుంది. నిరాశ ఓటమికి ముఖద్వారం లాంటిది. బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. నిరాశ ఓటమికి ముఖద్వారం లాంటిది. బయటపడితే విజయము అంత త్వరగా లభిస్తుంది. అది సక్సెస్ యొక్క సీక్రెట్. శరీరానికి మరణం ఒకసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే అని గుర్తుంచుకోండి. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోట అంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు. చాలామంది అందులో ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే నీ బలమని గుర్తుంచుకో. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమనే మంచిదని నీవు అర్థం చేసుకున్న దానినే తక్షణమే ఆచరించు. పరాయి వాళ్ళ దివ్య సాధనాలలో జీవించడం కన్నా సొంతదైన పూరి గుడిసెల్లో నివసించడం చాలా గొప్ప విషయం. ఓపిక అనేది ఒక పువ్వు లాంటిది. అది అన్ని తోటల్లో వికసించదు మిత్రమా.